రామ్టాక్కి తిరిగి స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు నిన్న అమరావతి కొత్త రాజధానిలో తన విగ్రహం ఆవిష్కరించబడింది. కానీ అది నిర్వహించింది ప్రభుత్వం కాదు, ఒక ప్రైవేట్ ట్రస్ట్, ఆర్యవైశ్య మెమోరియల్ ట్రస్ట్. అంటే వాళ్ళు చేయటం తప్పని నేను అన్ను. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా చేసుకోవచ్చు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర ఆంధ్ర అనే పదం రాష్ట్రం అనేది ఏర్పడటానికి మూల కారకుడు. కాబట్టి దేశానికి మహాత్మా గాంధీని ఎలా అయితే ఆరాధిస్తే ఆంధ్రాకి అమరజీవి పొట్టి శ్రీరాముల్ని అలా ఆరాధించాలి. మరి దానికి తగ్గట్టు ప్రభుత్వమే ఓ ఐకానిక్గా ఈ మెమోరియల్ని తయారు చేసి ఉండాల్సింది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే మరి గాంధీ మనక ఎట్లా జాతిపిత అయ్యాడో ఆంధ్ర పిత వరకు మాత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన్ని ఉండాల్సిన ఆ ప్రభుత్వం కూడా ఎలా చెయ్యాలి అంటే, ఎందుకంటే ఒక్కరు కాదు కదా, ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆ తర్వాతనే అసలు ఊపందుకుంది ఆంధ్ర రాష్ట్రం. 7 బలిదానాలు అయినాయి. ఆ తర్వాతనే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటన చేసింది. దీని చరిత్ర ఇది. లేకపోతే ఆంధ్ర అనే రాష్ట్రమే ఉండేది కాదు, మద్రాసు రాష్ట్రం ఉండేది, భాషా ప్రయుక్త రాష్ట్రాలే వచ్చుండేవి కాదు. మరి అటువంటప్పుడు దానికి తగ్గ గౌరవం ఉందా? ఏదో ఒక చోట విగ్రహం పెట్టడం అనేది కాదు కదా, ఒక ఐకానిక్గా ఒక ఎత్తైన ప్రదేశంలో, ఇప్పుడు నీరుకొండలో ఎన్టీఆర్కి పెడుతున్నారు, అట్లా అమరజీవి పొట్టి శ్రీరాములకు కూడా. ఎందుకనంటే ఎవరైనా సరే పొట్టి శ్రీరాముల తర్వాతనే ఆంధ్ర వరకు. నేను మిగతా వాళ్ళని తక్కువ చేసి చూపించను. ఎన్టీఆర్ నిజంగా తెలుగు జాతిలో ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చాడు. తెలుగు జాతి ప్రపంచం మొత్తం ఖ్యాతి తీసుకొచ్చాడు. నాకేం ఎక్కడ సెకండ్ థాట్స్ లేవు. కానీ ఆంధ్ర వరకు, అది విడిపోయిన ఆంధ్ర వరకు 1953లో ఏదైతే పొట్టి శ్రీరాములు త్యాగంతో సాధించుకున్నామో అదే ఆంధ్ర ఇవాళ ఉంది, మైనస్ భద్రాచలం. మరి ఆయనే కదా ఆంధ్ర సంస్థాపకుడు, ఆంధ్ర రాష్ట్ర సంస్థాపకుడు. ఎవరన్నా చెప్పాల్సి వస్తే ఆయన పేరు చెప్పాలా? పరిపాలనలో చెప్పాల్సి వస్తే మొట్టమొదటగా టంగుటూరి ప్రకాశం పంతులు. సంవత్సరం 11 నెలలే ఉన్నా కూడా ఆయన గురించి చెప్పాల్సి ఉంటుంది. నేను ఎందుకు దీని గురించి చెప్తున్నాను? చరిత్రని చరిత్రగా చదవటం మనం అలవాటు చేసుకోవాలి. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకోవటం కాదు. వాళ్ళ దేశ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎన్టీఆర్ పేర్లన్నా ఉన్నాయి, ఇటు వైఎస్ఆర్ పేర్లన్నా ఉన్నాయి. అసలు మన ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పాడు ఈ విషయంలో. ఎందుకనంటే అసలు ఈ రాష్ట్రానికి అత్యంత గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అంతకుముందు మాట్లాడాడు. ఆర్యవైశ్య అనే పదంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం జరపటం అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకనంటే వాళ్ళు జరుపుకోవటంలో తప్పు లేదు, ఎక్కడైనా జరుపుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దీంట్లో సామాజిక వర్గంలో పుట్టాడు కాబట్టి గర్వించి జరుపుకోవటంలో తప్పులేదు. కానీ ఆయన అసలు ఆంధ్రుల మొత్తానికి అందరవాడు కాబట్టి ప్రభుత్వమే ఇంతకన్నా పెద్ద ఎత్తున అద్భుతంగా ఒక నిలువెత్తు కొండ మీద లాంటి చోట ఇప్పుడు చెప్పుకొచ్చారు, నిన్న మీటింగ్లోనే చెప్పుకొచ్చారు కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వల్లభాయ్ పటేల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎప్పటికీ గుర్తుండే పద్ధతిలో ఆ ఐకానిక్ స్ట్రక్చర్ రావాలా? అది నేల మీద కాదు, ఎత్తు మీద జరిగి ఉండాల్సింది. దానికి అసలు మొత్తం హిస్టరీ అంతా నేను వాళ్ళు చేయటం అనే దాన్ని వాళ్ళు చేసుకోవచ్చు, దానికి మీరు వెళ్ళటం కూడా తప్పలేదు. కానీ ప్రభుత్వం ఏమైపోయింది? అసలు ప్రభుత్వంలో ఏ పథకానికైనా ఫస్ట్ అందరికన్నా ముందు గుర్తుపెట్టి, మా గాంధీకి ఎట్లయితే దేశం మొత్తం ఉన్నాయో మన రాష్ట్రానికి ఉండాల్సింది అమరజీవి పొట్టి శ్రీరాములదండి. దురదృష్టం అది. మనం రాజకీయాల్లో పడిపోయి, రాజకీయ కోణంలో పడిపోయి దాని గురించి మర్చిపోతా ఉన్నాం.
అసలు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నిన్న సమావేశంకి వచ్చి నాకు మనసు చివుక్కుమనిపించింది. ఎందుకని దాంట్లో మాట్లాడింది ఒకే ఒక్కరు అద్భుతంగా మాట్లాడారనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి చాలా అద్భుతంగా చెప్పగలిగాడు. ఎందుకనో పవన్ కళ్యాణ్ ఆయనే దీన్ని అంతా రాష్ట్రంలో ప్రేరేపించిన వ్యక్తి అయినా అసలు ఆ స్థాయిలో ఆయన మాట్లాడలేదు. ఆయన మార్చుకోవాలండి. ఆయన వేషభాషాలు మార్చుకోవాలి. అంత గడ్డం ఆయన్ని సెలబ్రిటీగా చూడటానికి ఇష్టపడే వాళ్ళు అదేదో ఆ గడ్డం నాకైతే చాలా ఇదిగా ఉంది. సరే, అది ఆయన వ్యక్తిగతం అనుకున్న భాష కూడా చదవటం అనేది మానేసేయాలి. ఆయన గురించి ఇన్స్పైర్గా ఉండాలి ఆయన స్పీచ్. ఆయన చెప్పేది 10 మంది అట్రాక్టివ్గా వినేటట్టుగా ఉండేటట్టుగా మార్చుకోవాలి. ఇది నా సలహా, విమర్శించటం కాదు ఇది. అట్లానే నారా లోకేష్ని గురించి కూడా ఈ సందర్భంలో నా సలహా చెప్తాం మీ అందరికి కూడా. ఆయనకు కూడా తెలిస్తే మంచిదే. ఎందుకనంటే సందర్భాన్ని బట్టి ఉండాలి. మీ పార్టీ మీటింగుల్లో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తడం వరకు ఓకే, కానీ ఇటువంటి ప్రభుత్వ మీటింగుల్లో చంద్రబాబు నాయుడినే ఆకాశానికి ఎత్తండి. ఆయనే మనకు ముఖ్యమంత్రి. అది మనం మర్చిపోతున్నాం. ఇది ఎట్లా ఉందంటే అసలు ఆ సందర్భం ఏంటి? అమరజీవి పొట్టి శ్రీరాములు మీటింగ్ పెట్టి నారా లోకేష్ని పొగట్టడానికి మీటింగ్ పెట్టినట్టుగా అనిపించింది. అది నారా లోకేష్ కూడా జై వాసవి అనటం అక్కడ తప్పు. విడిగా మీరు ఆర్యవైశ్య సంఘం మీటింగ్కి వెళ్ళి అనండి కరెక్టే, కానీ అక్కడ మీరు అనాల్సింది జై పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్. అంటే ఇవి రాజకీయాలకు బాగుండొచ్చేమో, కానీ కొంచెం వినటానికి వినసొంపుగా లేవు ఇవన్నీ కూడా. సరే, ఇంతకీ అసలు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు నెరవేరుతున్నాయా? అది మనకి చాలా ఇది. అసలు నన్ను అడిగితే ఇప్పుడే కాదండి, నిర్మోహకం మోటంగా మాట్లాడుకోవాలంటే 53 అక్టోబర్ 1న మన రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి కూడా లేదండి. ఎందుకంటే రాజధాని కోసం తన్నుకున్నారు. అసెంబ్లీ కాకపోయినా బయట తన్నుకున్నారు. ఆ రోజు నుంచి మళ్ళీ తర్వాత 56కి వచ్చేసరికి కలిసి ఉందామన్నారు. విశాల ఆంధ్ర అందరు కలవాలన్నారు. మళ్ళీ 2014కి వచ్చేసరికి ఎటువంటి పరిస్థితులు విడిపోవాలన్నారు. ఆయన ఆశయాలను మనం ఎక్కడ నెరవేరుస్తున్నాం? ఒకసారి ప్రతి వాళ్ళు కూడా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ, పార్టీల వాళ్ళే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా. అసలు కాంగ్రెస్ని సందర్భంగా చెప్పాల్సిన పరిస్థితి మళ్ళా వస్తుందండి. నాకు మాట్లాడకూడదనుకున్నా ఎక్కడో ఆవేశం కనపడతా ఉంది. ఎందుకనంటే అసలు ఎందుకు అంతమంది బలిదానం? అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానం చేసేదాకా ఎందుకు ఉండాలండి? ఆ రోజు రాజాజీ ఒత్తిడికి లొంగిపోయి నెహ్రూ ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకూడదు అనుకున్నాడే. మరి తర్వాత ఆయన చనిపోయి తర్వాత 7 మంది చనిపోయారు. కాంగ్రెస్ ఇప్పుడు చరిత్ర ఇట్లానే ఉంటుందండి. అసలు మొట్టమొదటి ఆంధ్ర చాలామంది తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ని వదిలిపెట్టింది ఆంధ్ర ప్రజలండి. మద్రాసు ప్రావిన్స్ ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు ఇవ్వలేదు. విడిపోయినప్పుడు మనకు 140 అసెంబ్లీ సీట్లు అయితే అందులో ఒరిజినల్గా కాంగ్రెస్ కేవలం 40. కాంగ్రెసేతర పార్టీలు 100 ఇండిపెండెంట్లతో సహా. కాకపోతే ఏమైపోయిందంటే ఆంధ్ర ఫార్మేషన్ అయిన తర్వాత కొంతమంది ఇండిపెండెన్స్ని చేర్చుకొని 46గా దాని స్ట్రెంగ్త్ మార్చుకున్నారు. తర్వాత కమ్యూనిస్టులు అతిగా ప్రవర్తించడంతో ఆ భయంతో ప్రజా సోషలిస్టు పార్టీ 8 మంది, కృషికారు లోక్ పార్టీ 7, స్వతంత్రులు 5 కలిసి 66 మందితోటి 140కి 66 మందితోటి టంగుటూరి ప్రకాశం పంతులతోటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆయన కాంగ్రెస్లో లేడప్పటికీ, ఆయన ప్రజా సోషలిస్టు పార్టీలో ఉన్నాడు. ఆయన రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు, అసోసియేటెడ్ సభ్యుడిగా చేరి కాంగ్రెస్లో. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ని ఆ రోజు కూడా వ్యతిరేకించారు. అయితే 55 ఎన్నికల కాలం నుంచి రాజకీయాలు మారిపోయినాయి. కమ్యూనిస్టులు అతిగా దూకుడుగా ప్రవర్తించి అందరూ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఓటేసే స్థితిని వాళ్ళే తెచ్చుకున్నారండి. స్వీయ నాశనాన్ని కోరుకుంది ఆ రోజు కమ్యూనిస్టులే. తర్వాత మరి కలిసిపోవాలనుకుంటే మళ్ళీ అదే కాంగ్రెస్సే కదా కలిసిపోవాలని చెప్పింది. 1972లో ఇందిరాగాంధీయే కదా పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది
ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర విడిపోదు, ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంటాయని పార్లమెంట్లో చెప్పింది ఆవిడ. ఏమైపోయినాయి ఇవన్నీ? 2014లో విభజన చేసిన తీరు ఎలా ఉంది? ఓకే, మీరు చెయ్యాలనుకున్నప్పుడు సెకండ్ ఎస్ఆర్సీనేసి చిన్న రాష్ట్రాలే ముఖ్యం అనుకునేటట్టయితే, ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రం ఉంది కదా, ఈ రోజుకి అది ఒకటే రాష్ట్రంగా ఉంది. ఎప్పటి నుంచో పెద్ద పెద్ద ఆందోళనలు చేసిన డార్జిలింగ్ ఉంది కదా, గోర్ఖాల్యాండ్, విదర్భ ఉంది కదా. నేను తెలంగాణ అట్లా విభజించిన తీరు రాజకీయ కోణంలో జరిగిందనేది నాకున్నటువంటి అభిప్రాయం. దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్సే. సరైన పద్ధతిలో ప్రజల యొక్క సమస్యల్ని, జాతుల సమస్యల్ని, ఆ జాతులు అంటే జాతులు కాదు, మనదంతా ఒకటే జాతి, ఏ ప్రాంతీయ ఆ, స- భావోద్రేకాల్ని పసిగట్టడంలో విఫలం కావటమే కాక ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకొని బలిదానాల తర్వాత ఇవ్వటం ఏంటండి? ఇవాళ అమరజీవి నాకు కనీసం ఒక్కటే, సరే వాళ్ళని గురించి పక్కన పెట్టేద్దాం. అమరజీవి ఆశయాలు కాగితం మీదనే ఉంచుకోవద్దు. ఈ రోజుకైనా అవన్నీ చేస్తామో లేదో కానీ, అమరజీవి పొట్టి శ్రీరాములు దేశానికి గాంధీ ఎట్టానో ఆంధ్ర గాంధీగా ప్రతి ఒక్క పార్టీ, ప్రభుత్వం గుర్తించే పద్ధతిలో గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.